మహిమాన్వితుడా మహిమ స్వరూపా మహిమాన్వితుడా మహిమ స్వరూపా మహిమాన్వితుడా మహిమ స్వరూపా మహతేజో నివాస మహమహితాత్మ పాహి మాం పరమ పావనా పాహి మాం వరపుత్రాయ పాహి 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 మాం యేసునాథా పాహి 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 మాం జీవదాత ఆ ఆ ఆ ఆ. ప్రభువునందు ప్రియమైన వారులారా, శుభాశీస్సులు. ఈ విలువైన సమయాన్ని ప్రభునకు అప్పగించుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కృపలచే మమ్మను పరిపాలిస్తున్న దేవా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ సన్నిధిని మాతో పాటు ఉంచండి. మా ఆత్మ చెవులను సిద్ధపరిచి ఉన్నాం. దయతో నీ దీనదాసు ద్వారా వర్తమానం అందించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. లేవియ కాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. లేవియ కాండం 20వ అధ్యాయం 8వ వచనం. మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను. నేను మిమ్మను పరిశుద్ధపరచు యెహోవాను. ప్రియులారా, పరిశుద్ధపరచు యెహోవాను అన్నది హీబ్రూ భాషలో యెహోవా మెకదేష్. కదేష్ అను పదమునకు పవిత్రపరచు లేదా ఏర్పరచబడిన అనే అర్థం వస్తుంది. మన సృష్టికర్త అనగా మన పరలోకపు తండ్రి మహాపరిశుద్ధుడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండును. ప్రియులారా, దేవుడు మహాగణుడు, పరిశుద్ధుడు కనుక ఆయన సృజించిన మానవులు పరిశుద్ధులుగా ఉండవలసి ఉండగా దేవుని నుండి వేరై తమ హృదయములను చెరుపుకొనిరి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-15. ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఇడవబడి మరులు కల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్ను. అవును, నరులు బ్రతుకుచున్నారని పేరే కానీ వారి ఆత్మల యందు చచ్చని స్థితిలో బంధింపబడి ఉన్నారు. కానీ దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ఇటు స్థితి నుండి రక్షించుటకు విమోచన మార్గాన్ని మనకు చూపించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనములు. మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహదైశ్వర్యములను బట్టి ఆ ప్రియుని యందు
ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, మనము తండ్రి ఎదుట పరిశుద్ధులుగా ఉండటకు నియమబడి ఉన్నాము. కానీ మన పరిశుద్ధత కలిగి ఉండటకు అశుద్ధులమై ఉండగా దేవుడు అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తునందు శిలువ యాగం ద్వారా తన పవిత్ర రక్తంచే మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి ఆయన పరిశుద్ధ జీవితనకు మార్గం వేశాడు. తెస్సలోనికేలకు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమపడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనెను. అవును, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని తము. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతను కలిగించుటకు ప్రయత్నించాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. ప్రియులారా, ఈ భూమి దాని ఆశ గతించిపోతున్నది. ఇక్కడ మనము పరదేశులమై ఉన్నాము. మన తండ్రి ఇంటికి, అనగా మన ఆత్మీయ తండ్రి ఇంటికి తిరిగి వెళ్ళాలి. లోక మాలిన్యమును యేసుక్రీస్తు పవిత్ర రక్తములో కడుక్కొని సత్యస్వరూపి అయిన ఆత్మ మనల్ని సత్య సంపూర్ణతలోనికి నడిపించుటకు మనల్ని మనము అప్పగించుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉన్నందున పరిశుద్ధత కలిగియుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. యెహోవా మెకదేష్. ఆమెన్. జయ హో శుద్ధ హృదయుడా, జయ హో యుద్ధ శూరుడా. జయ హో శుద్ధ హృదయుడా, జయ హో యుద్ధ శూరుడా. జయ జయ హో జయశాలి, జయ జయ హో దయామూర్తి.